ప్రస్తుతం రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్ భూభాగం పూర్తిగా రక్తంతో తడిసిపోయి కనిపిస్తుంది. ఎటు చూసినా యుక్రెయిన్లో భీతావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్లోని దాదాపుగా 5,000 మంది మిలిటరీ బలగాలతో పాటు సాధారణ పౌరులు మరియు పిల్లలు ఇప్పటి వరకు యుక్రెయిన్లో చనిపోయారు. యుక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించినటువంటి విషయం ఏంటంటే, మేము కూడా రష్యా బలగాలను దాదాపుగా 5,000 కంటే ఎక్కువ మందిని అంతమొందించేశాము అని యుక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే సోదరులారా, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ప్రకారంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇతర దేశస్తుల్ని ఆ దేశం నుండి పంపించి వేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని అమెరికా పసిగట్టి ఏం చేసిందంటే, యుక్రెయిన్లో ఉంటున్నటువంటి తమ పౌరుల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి 20,000 మంది మన భారత పౌరులు యుక్రెయిన్ దేశంలో ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 616 మంది భారతీయుల్నే మన ప్రభుత్వం వెనక్కి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. మిగతా విద్యార్థులంతా కూడా తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఆ బాంబుల మోతలో భయానకరమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే మన కేంద్ర ప్రభుత్వము స్పందించేసి సురక్షితంగా ఆ భారతీయుల్ని మన యొక్క దేశానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఏ విధంగానైతే కర్ణాటకకు చెందినటువంటి MBBS 4th ఇయర్ చదువుతున్నటువంటి నవీన్ అనేటటువంటి విద్యార్థి అక్కడ ప్రాణాలని కోల్పోవడం జరిగిందో, అలాంటి దుస్థితి మిగతా మన భారతీయ సోదరులకు సోదరీమణులకు కలగకూడదు అంటే వెంటనే మన కేంద్ర ప్రభుత్వం స్పందించేసి ఆ భారతీయుల్ని సురక్షితంగా ఉక్రెయిన్ నుండి మన దేశానికి తీసుకురావాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. చూడండి, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది బురద జల్లే పోస్టులు ఏమని పెడుతున్నారంటే, మన భారతదేశంలో చదువుకోకుండా మీరు యుక్రెయిన్ ఎందుకు వెళ్ళారు, మీ పిల్లల్ని ఎందుకు పంపించారు, మన భారతదేశంలో అలాంటి యూనివర్సిటీస్ లేదా అలాంటి విద్య లేదా అని కొంతమంది హేళన చేస్తూ కామెంట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, మన భారతదేశానికి చెందినటువంటి దాదాపు 20,000 మంది మెడిసిన్ చదువుతున్నారు. ఎందుకో తెలుసా, మన భారతదేశంలో MBBS పూర్తి చేయాలి అంటే 1 కోటి నుండి 1,20,00,000 వరకు ఖర్చు అవుతుంది ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే మన భారతదేశంలో. అదే యుక్రెయిన్లో మీరు చూసినట్లయితే కేవలం 25 లక్షల రూపాయల్లో ఒక వ్యక్తి కంప్లీట్గా మెడిసిన్ పూర్తి చేసుకుని MBBS పట్టభద్రుడై తిరిగి భారతదేశానికి వస్తాడు. కాబట్టి మధ్య తరగతికి చెందినటువంటి మిడిల్ క్లాస్కి చెందినటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారు తమ పిల్లలకు అంత ఖర్చు పెట్టలేరు. కాబట్టి మన భారతదేశం నుండి యుక్రెయిన్కి పంపించడం జరిగింది. అంతే తప్ప టైం పాస్ కోసమో వేరే విషయం కోసమో ఈ పని చేయలేదు. ముందుగా ఈ విషయాన్ని గుర్తించాలి. అసలు యుద్ధం అనేది ఆధిపత్య పోరాటం కోసం జరిగేది. యుద్ధములో దగా కుట్ర ఉంటుంది, యుద్ధంలో వంచన ఉంటుంది. యుద్ధంలో నష్టపోయేది ఎవరు అంటే సామాన్య ప్రజలు మాత్రమే. యుద్ధం తర్వాత జరిగే దుష్పరిణామాలు భావి తరాల వారిపై కూడా చాలా చేదు అనుభవాల్ని మిగిల్చి వెళ్తాయి. ఏ విధంగానైతే నాగసాకి హిరోషిమా పట్టణాలపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఇప్పటికి కూడా ఆ దుష్పరిణామం నుండి అక్కడి ప్రజలు కోలుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి యుద్ధం అంటే ప్రజల్ని చంపేది. శాంతిపూర్వక చర్చలు అనేవి ప్రాణం పోయేవారిని రక్షించేవి. కాబట్టి శాంతిపూర్వకమైనటువంటి చర్చలు, ఒప్పందాలు జరగాలి. ఈరోజు మనకు ప్రపంచంలో ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సాంకేతికత ఉంది, ఇంత UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఉంది, వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. శాంతిపూర్వకమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు శాంతిపూర్వకమైనటువంటి చర్చలు జరగాలి. కానీ ఇలాంటి యుద్ధాలు, ఇది మూడో ప్రపంచానికి దారి తీసేటటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఉన్నాయి. కాబట్టి యుద్ధం అనేది పూర్తి మానవాళిని వినాశనం వైపునకు తీసుకువెళ్ళే తప్ప ఇందులో ఎలాంటి లాభాలు అనేవి ఉండవు. ఇక్కడ విచిత్రం ఏంటంటే యుద్ధం ఆపడానికి సంబంధించిన ప్రణాళికలు చాలా తక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని దేశాలు ముందుకు వచ్చేసాయి, యుక్రెయిన్కి మేము మద్దతుగా ఉంటాం, మీరు వారితో పోరాడండి అని చెప్పగలుగుతున్నారు. కానీ రష్యా ఎలాంటి దేశమో తెలుసా? వాస్తవంగా చెప్పాలంటే రష్యా ముందు యుక్రెయిన్ని మనం చూసినట్లయితే యుక్రెయిన్ రష్యాకు ధీటుగా జవాబిచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్లో మీకు కనిపించవు. కాబట్టి శాంతిపూర్వకమైనటువంటి ఒప్పందాల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పోస్తూ మీరు పోరాడండి, మీరు గొడవకు దిగండి, మీరు యుద్ధం జరగండి, మీ వెనక మేము ఉన్నాము అన్నది ఎలాంటి విషయం అంటే వాస్తవంగా రష్యా యొక్క దేశం అన్నది ఒక సూపర్ పవర్ కలిగినటువంటి దేశం రష్యా. అసలు రష్యా ముందు యుక్రెయిన్ యొక్క స్థానం ఎంత అన్న విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే అసలు యుక్రెయిన్ దగ్గర అణుబాంబులే లేవు. అదే రష్యాని మీరు తీసుకున్నట్లయితే రష్యా దగ్గర 6255 అణుబాంబులు ఉన్నాయి. అదే యుక్రెయిన్ దగ్గర అసలు అణుబాంబులే లేవు. రష్యాని మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక మిలిటరీ ఫోర్స్ కలిగినటువంటి అత్యధికంగా సైనిక బలగాలు కలిగినటువంటి దేశాలలో 5వ స్థానంలో మీకు రష్యా కనిపిస్తుంది. రష్యా దగ్గర 10 లక్షల మిలిటరీ బలగాలు ఉన్నాయి. అంతేకాకుండా 20 లక్షల బలగాలు రిజర్వ్లో ఉన్నాయి రష్యా దగ్గర. అదే యుక్రెయిన్ దగ్గర కేవలం 2,50,000 ఆర్మీ ఫోర్స్ మాత్రమే ఉంది. మరి ఇలాంటప్పుడు అణుబాంబు లేకుండా సరైనటువంటి మిలిటరీ బలగాలు లేకుండా ఒక బలమైనటువంటి సూపర్ పవర్ కలిగినటువంటి దేశంతో యుక్రెయిన్ ఎలా పోరాడుతుంది ఒక్కసారి ఆలోచించండి. రష్యా దగ్గర తక్షణం ఉపయోగించే 1,625 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి రష్యా వద్ద. అసలు ఉక్రెయిన్ వద్ద అణుబాంబులే లేవు కదా. మరి అలాంటప్పుడు శాంతిపూర్వకమైనటువంటి చర్చల ద్వారా మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపివేయచ్చే తప్ప ఆ యొక్క సూపర్ పవర్ కలిగినటువంటి ఆ దేశంతో పోరాటానికి దిగడం అనేది దేశ ప్రజల యొక్క జీవితాలను పనంగా పెట్టిన దాంతో సమానమవుతుంది. అసలు ఈ రెండు దేశాల మధ్య జరిగేటటువంటి ఈ గొడవల్లో అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఎందుకు తలదూర్చుకుంటున్నాయి అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అసలు రష్యా మరియు యుక్రెయిన్ గురించి తెలుసుకునే ముందు మనకు సోవియట్ యూనియన్ గురించి తెలియాలి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఒక దేశంగా ఉండేది. ఆ దేశం అనేది 1922 నుండి 1991 వరకు ఒకే దేశంగా ఉండేది. సోవియట్ యూనియన్ లో అనేక రాష్ట్రాలు ఉండేవి. 15 రాష్ట్రాలు కలిసి సోవియట్ యూనియన్ గా ఏర్పడింది. మన ఇండియాలో రాష్ట్రాలను ఏ విధంగానైతే మనం స్టేట్స్ అంటామో సోవియట్ యూనియన్ లో వాటిని రిపబ్లిక్స్ అని అంటారు. అందులో కజకిస్తాన్, యుక్రెయిన్, రష్యా, జార్జియా మొత్తం 15 కలిసి సోవియట్ యూనియన్ లా కలిసి ఉండేవి. మరి అలా కలిసి ఉన్నటువంటి ఈ సోవియట్ యూనియన్ ఎందుకు విడిపోయింది అనేది చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు అది మనకు అవసరమైనటువంటి చర్చ కాదు. కానీ 1991లో ఈ రిపబ్లిక్స్ అన్ని కూడా సోవియట్ యూనియన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశాలుగా ఏర్పడ్డాయి. ఈ విధంగా సపరేట్ కంట్రీస్ గా ఏర్పడటాన్ని ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ గా అంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అలా ప్రత్యేక దేశాలుగా విడిపోయినటువంటి వాటిలోనే రష్యా మరియు ఉక్రెయిన్ దేశాలు ఉన్నాయి. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ ని కనుక పరిశీలిస్తే యూరోపియన్ యూనియన్ రష్యాకి మధ్యలో యుక్రెయిన్ ఉంది. యూరోపియన్ యూనియన్ అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం యూరోప్ కాంటినెంట్ లో ఉన్న 27 దేశాలు కలిసి ఒక యూనియన్ గా ఏర్పడ్డాయి. దాని పేరు యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ కి మరియు రష్యాకి మధ్యలో ఉన్న యుక్రెయిన్ కి ఈ ఇద్దరికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది అసలు విషయం. మీకు ఇది తెలియాలంటే ముందుగా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలి. యుఎస్ ని తీసుకుంటే అమెరికా ఏం చెప్పినా దాన్ని యూకే, జపాన్,
ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మరియు నాటో అన్నీ వింటాయి. ఏం సమస్య వచ్చినా అన్నీ కలిసి పోరాడుతాయి కూడా. అమెరికా ఇన్ని కంట్రీస్ని తనకి అనుకూలంగా ఉంచుకుంటుంది. దాన్నే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు. అమెరికాకి ఏం కావాలన్నా రష్యాకి దగ్గరలో ఉన్న కంట్రీస్ని తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంచుకోవాలని లక్ష్యం. ఎందుకంటే ఎప్పుడైనా రష్యా మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే వాటి ద్వారా తీసుకోవచ్చని భావించారు. అలాగే రష్యాకి ఏం కావాలంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో ఉన్న ప్రాంతాలన్నింటినీ తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంచుకోవాలి. నాటో అంటే 1940లో సోవియట్ యూనియన్ మాటికి వచ్చి యూరోపియన్ కంట్రీస్ ని ఆక్రమిస్తుందని, అలా జరగకూడదని కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం పేరే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశాలు అయితే నాటోలో ఉంటాయో వాటిలో ఏదైనా దేశాన్ని నాన్ నాటో కంట్రీస్ ఆక్రమించాలని చూస్తే అప్పుడు నాటో ఉన్న దేశాలన్నీ కలిసి శత్రువులతో పోరాడాలి. నాటోలో ప్రస్తుతం 30 దేశాలు ఉన్నాయి. నాటోలో ఎక్కువగా యూరోపియన్ యూనియన్ కు చెందిన దేశాలే ఎక్కువగా ఉన్నాయి. నాటోలో కలవమని యుక్రెయిన్ ని యూరోపియన్ కంట్రీస్ కోరాయి. అక్కడే రష్యాకి కోపం రావడం అనేది జరిగింది. నాటో మిలిటరీ వచ్చి యుక్రెయిన్ లో ఉంటే రష్యా ఊరికే ఉంటుందా? అందుకే రష్యా వార్నింగ్ ఇచ్చింది నాటోలో జాయిన్ అవ్వవద్దని. కానీ యుక్రెయిన్ వినకుండా నాటోలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించింది. యుక్రెయిన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ని కనుక మనం పరిశీలిస్తే యుక్రెయిన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ 2 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి ప్రో వెస్ట్రన్ పొలిటికల్ పార్టీ, 2 ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీ. ప్రో వెస్ట్రన్ పార్టీ అధికారంలోకి వస్తే గనక నిర్ణయాలు అన్నీ నాటో మరియు యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా ఉంటాయి. అంటే ఒక విధంగా అమెరికాకి అనుకూలంగా ఉంటాయి. ప్రో రష్యన్ అధికారంలోకి వస్తే నిర్ణయాలు రష్యాకి అనుకూలంగా ఉంటాయి. 2014లో ఎలక్షన్స్ జరిగాయి. ప్రెసిడెంట్ ప్రో వెస్ట్రన్ పొలిటికల్ పార్టీకి చెందిన వాడే గెలిచాడు. అప్పటి నుండి నిర్ణయాలు ఎక్కువగా యూరోపియన్ నాటోకి అనుకూలంగా జరుగుతున్నాయి. యుక్రెయిన్లోని రష్యాకి ఆనుకుని ఉన్న ఈ 3 ప్రాంతాల గురించి ఎప్పటి నుండో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్లోని క్రిమియాని రష్యా ఆక్రమించుకుంది. అదేవిధంగా లుహాన్స్, డెనెస్క్ వాటిని కూడా రష్యా ఆక్రమించుకుంటుందని భయపడి రష్యాతో పోరాడాలంటే వాళ్ళ మిలిటరీ సరిపోదని భావించి అందుకే యుక్రెయిన్ నాటోతో కలవాలని ప్రయత్నించింది. ఇంతలోనే రష్యా ఆ 2 ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఆ 2 ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించేసింది. యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తమ దేశంలో ఉన్న భూభాగాన్ని ఇంకో దేశం వచ్చి ఆక్రమిస్తుంది గనక రష్యా చేస్తుంది తప్పు అని యుక్రెయిన్ వాదిస్తుంది. రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మా దేశానికి దగ్గరలో శత్రు దేశానికి చెందినటువంటి నాటో ఉంటుందంటే మేము ఎలా అంగీకరిస్తాం? అందుకనే యుక్రెయిన్లో నాటో ఉండడానికి అవకాశం లేదని రష్యా వాదిస్తుంది. అందుకే యుక్రెయిన్లో నాటోని రానివ్వకుండా ఇదంతా చేస్తున్నామని రష్యా సమర్థించుకుంటుంది. ఈస్టర్న్ యుక్రెయిన్ అణచివేయబడుతున్న రష్యన్స్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నామని కూడా రష్యా వాదిస్తుంది. కాబట్టి ఇరువైపులా కూడా బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రష్యా అనేది అణు ఆయుధాలను కలిగినటువంటిది, అదేవిధంగా అత్యధిక మిలిటరీ బలగాలను కలిగినటువంటిది. కాబట్టి యుక్రెయిన్ శాంతిపూర్వకమైనటువంటి చర్చలతో మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపివేయచ్చు తప్ప మేము కూడా తగ్గేదే లే అనుకుంటే సామాన్య ప్రజల ప్రాణాలే కోల్పోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. గతంలో కూడా పలస్తీన్, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై బాంబుల మోత కురిపించారు. ఎంతో మంది చిన్నారులు చనిపోయారు, ఎంతో మంది అనాథలయ్యారు, ఎంతో మంది తమ తల్లిదండ్రులని కోల్పోయారు. భయానకమైన పరిస్థితులు కొన్ని సంవత్సరాల పాటు జరిగాయి. మరి అప్పుడేమో అదేదో ఇస్లాం కోసం జరుగుతుందనేటువంటి దుష్ప్రచారం చేశారు. మరి ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో, ఏదైతే యుద్ధాలు ఉన్నాయో అక్కడ ఏ ఇస్లాం వచ్చింది సోదరులారా? కాబట్టి నష్టం ఎవరికి జరిగినా అది నష్టం
నష్టమే. అన్యాయం ఎవరికి జరిగినా అది అన్యాయమే. దాన్ని ఎదిరించే వైపునకి మనం మాట్లాడాలి తప్ప ఒక మతానికి లేదా ఒక వర్గానికి అంటగట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ అంటుంది సూర మాయిదా నంబర్ 5 ఆయత 32లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరవి ఫకఅన్నమా ఖతలన్ నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని ఖురాన్ చెప్తుంది. కాబట్టి ప్రాణము ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ఒక ప్రాణం తీయాలంటే చాలా సులువు, అదే ప్రాణం పోయాలంటే మనం ప్రాణం పోయలేం. కాబట్టి ఈ యుద్ధాల ద్వారా లాభం ఎవరికి లేదు, చనిపోయేది సామాన్య ప్రజలే. కాబట్టి ఎంతో సాంకేతిక కలిగినటువంటి ప్రపంచ దేశాలు ఈరోజు శాంతిపూర్వకమైనటువంటి చర్చల్లో విఫలమైపోయి 2 దేశాల మధ్య ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంటే నిజంగా ఇది పూర్తి మానవాళి వైఫల్యం అని చెప్పుకోవాలి, పూర్తి సాంకేతిక వైఫల్యం అని మనం చెప్పుకోవాలి. ఏదేమన్నప్పుడు కూడా త్వరలోనే ఆ యుద్ధం ముగిసిపోయి అమాయక ప్రాణాలు రక్షించబడాలని మనం దైవంతో ప్రార్థన చేద్దాం. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.